ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక జీవో నెంబర్ 31 జారీ చేసి 2024 ఫిబ్రవరి 8వ తారీఖు నాడు జీవో ఇచ్చింది. ఆ జీవో ఉన్నప్పుడు కనుక ఈ పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చుంటే ఇవాళ వీళ్ళు బాధితులుగా మిగిలే వాళ్ళు కాదు. ఎందుకంటే జీవో 2026 ఫిబ్రవరి 8తోనే కంప్లీట్ అయింది. ఆ లోపు నోటిఫికేషన్ రావాల్సి ఉండే, అది రాలేదు. మళ్ళీ జీవో రావడానికి మళ్ళీ 6 నెలలు టైం పట్టింది. ఇవాళ ఆగస్టులో జీవో ఇచ్చారు 122. దీని కారణంగా 2.5 సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది. కాబట్టి మళ్ళీ 2 సంవత్సరాలు అదనంగా కల్పించాలన్న డిమాండ్తో నిన్న జీవో నెంబర్ 122 ద్వారా కానిస్టేబుల్కి 34, ఎస్ఐకి 37 ఇచ్చారు. వాస్తవంగా ఈ అవకాశం జీవో నెంబర్ 31 ద్వారానే ఉన్నది. మళ్ళీ జీవో నెంబర్ 31 స్థానంలో 122 ఇచ్చారు తప్ప ఎలాంటి ఏజ్ పెంపు లేదు. ఇప్పుడు ఇచ్చినటువంటి జీవో ఏజ్ పెంచింది కాదు, జీవో నెంబర్ 31 స్థానంలో ఇచ్చిన జీవో మాత్రమే. కాబట్టి మళ్ళీ ఏజ్ పెంచుతూ కానిస్టేబుల్కి 36, ఎస్ఐకి 38 ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాధితులు మళ్ళీ 1,00,000 మందికి పైగా బాధితులుగా మారారు. హైదరాబాద్కి ఇవాళ 100 మంది వరకు హైదరాబాద్కి వచ్చారు. దయచేసి ఏం చెప్తున్నంటే, ఏజ్ ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో ఆ బాధితులంతా హైదరాబాద్కు రండి. ఆల్రెడీ మొన్న ఈ జీవో నెంబర్ 122 రాకముందు 300-400 మంది హైదరాబాద్లో వర్క్ చేస్తే నిన్న జీవో నెంబర్ 122 ఇచ్చారు. కాబట్టి మళ్ళీ 2 సంవత్సరాలు అదనంగా పెరగాలంటే, కానిస్టేబుల్ 36 రావాలంటే, ఎస్ఐకి 38 రావాలంటే బాధితులంతా హైదరాబాద్కు వస్తేనే సాధ్యమవుతుంది. దాంతోపాటుగా గత నోటిఫికేషన్లో లాంగ్ జంప్ 4 మీటర్లు ఉంచారు, అదే 4 మీటర్లు మళ్ళీ పెట్టారు. పోయినసారి కాంగ్రెస్ నాయకులు దాని వ్యతిరేకంగా తీవ్రంగా కొట్లాడారు. మళ్ళీ అదే లాంగ్ జంప్ పెట్టారు. కాబట్టి లాంగ్ జంప్ కూడా 3.8 మీటర్లకు తగ్గించాల్సిన అవసరం ఉంది. అలాగే ఫైర్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి లైసెన్స్ అనే అంశాన్ని పక్కన పెట్టాలా, హైదరాబాద్ రంగారెడ్డి ఉద్యోగాలు కలపాలా. ఈ 4 డిమాండ్లు మనకు ప్రధానంగా ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్లో ఉన్నాయి. తక్షణమైతే ఏజ్ అయితే 36, 38 పెంచాల్సిన అవసరం ఉంది. బాధితులందరూ కూడా అదే బాధితులు. పోయినసారి జీవో నెంబర్ 46 వల్ల, అదే మాదిరిగా లాంగ్ జంప్ వల్ల, అలాగే 1-2 మార్కులతో పోయిన వాళ్ళే 1,00,000 మంది పైగా ఉన్నారు. వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ కొత్తగా 36, 38 అడిగే వాళ్ళు కొత్తగా రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు కొట్టేవాళ్ళు కాదండి. లాస్ట్ టైం నోటిఫికేషన్లో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, గ్రౌండ్ అన్ని చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా 36, 38 ఏళ్ళు ఇవ్వాల్సిందే. అందరూ రోడ్డు ఎక్కితే సాధ్యమవుతుంది. దయచేసి ఇవాళ చాలామంది విద్యార్థులు హైదరాబాద్కి వచ్చారు. కాబట్టి మీరు కూడా హైదరాబాద్ అందరికీ తరలి వస్తే ఖచ్చితంగా సాధించుకుంటాం. సాధించడం మార్గాలు ఉన్నాయి. పోయినసారి రిజల్ట్ వచ్చినాక ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత సాధించుకున్నాం. కానీ ఇది కూడా మనం సాధించుకుంటాం. 100% అవుతుంది. ఇక్కడ హైదరాబాద్కు రావాల్సిందే. ఫోన్లు చేసి వాట్సాప్లలో మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి చికాకు పెట్టడం, నన్ను చికాకు పెట్టడం కాదు. మీకు కంపల్సరీ కావాలంటే హైదరాబాద్ రావాల్సిందే. అక్కడ మన బాధితులు ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏజ్ పెంచినామని చెప్పుకుంటారు, ఏజ్ పెంచలేదు. ఏమి రిన్యువల్ చేసిరు. ఇంతకుముందుకు 34 సంవత్సరాలే ఉండే, మళ్ళీ 34 సంవత్సరాలు, మా 34 సంవత్సరాలు తిరిగి ఇచ్చినందుకు సంతోషం. ప్రత్యేక ధన్యవాదాలు. మిగతా మిత్రులకు కూడా చదువుకోనికి అవకాశం వచ్చింది. 34-33 సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే మంచి చదువుకుంటారు. మేము అడిగింది ఏంటంటే, కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచామని ప్రతి ఒక్క అధికారులు, ఎమ్మెల్యేలని, అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసినాం, మంత్రులను కలిసినాం. వాళ్ళకి మేము వివరంగా చెప్పింది ఏంటంటే, గతంలో 34 సంవత్సరాలు ఉన్నది, దాన్ని చూసే మేము చదవడం స్టార్ట్ చేసినాము. ఆ 34 కాస్త ఇప్పుడు మళ్ళీ 4 సంవత్సరాలు అయితే మాకు ఎలాంటి నోటిఫికేషన్ లేక మీ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. మాకు దాని 36 సంవత్సరాలు కానిస్టేబుల్ పెంచాలి, 38 సంవత్సరాలు పెంచాలని వాళ్ళకి విన్నపత్రాలు ఇచ్చి వాళ్ళకి వివరంగా అన్నీ చెప్తే తీర దగ్గరకు వచ్చి దానికి రిన్యువల్ చేసి ఎట్లున్న 34 అట్నే పెట్టిరు. కొంతమంది పాలాభిషేకం చేస్తారు, మన ఏజ్ పెంచిన, మన ఏజ్ పెంచలేదు, ఏం పెంచలేదు. గతంలో ఆ 31 జీవో తీసుకొచ్చి 34 సంవత్సరాలే ఉండే. 34 సంవత్సరాలు ఉండదు, మీ ఎస్ఐకి 37 సంవత్సరాలు ఉండదు. మీరు పెంచినామని చెప్పుకోవడానికి అర్హత లేదు. ఆ రోజు నేను జీవో తెచ్చిన వెంబడని ఒక వీడియో చేయడం కూడా జరిగింది. మీరు ఏజ్ అయితే ఎక్కడ పెంచలేదు, ఓన్లీ రిన్యువల్ చేసిరు, దానికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు. కానీ మాకు ఏజ్ పెంచి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయాలి. కానిస్టేబుల్కి 36, ఎస్ఐకి 38 ఏజ్ పెంచవలసింది అనేది నేను డిమాండ్ చేసిన. ఆ రోజు మరి మళ్ళీ ఆ రోజు మనది ఆగస్ట్ 15 ఉండడంతో మేము అందరం కలవలేకపోయినాం. కనుక ఈరోజు అంతా వివిధ జిల్లాల నుంచి మిత్రులు వచ్చారు. మాకు మాత్రం న్యాయం జరిగేంత వరకు అయితే మేము మా పోరాటం ఆపం. ఎక్కడికైనా ఏ పోరాటానికైనా దీక్ష తీసుకోవడానికైనా ఇంకా ఏం ప్లాన్ చేయాలనేది అశోక్ ద్వారా ప్లాన్ చేసుకొని మేము ముందుకు వస్తాం. ముఖ్యంగా మేమెవరం తెలంగాణ బిడ్డలం. తెలంగాణ బిడ్డలు అని అంటే ఉద్యమంలో కొట్లాడి వచ్చిన వాళ్ళం మేమంతా.
మాకేముంటుంది, తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కోసమే మేము అడుగుతున్నాం తప్ప మీరు ఇచ్చింది 7,000 ఉద్యోగాలు ఇచ్చారు. మేము ఉద్యోగాలు ఇచ్చిన దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏదైతే ఏజ్ ఉందో, మీరు ఏజ్ 34 మీరు జీవో తీసుకొచ్చినప్పుడు, సార్ మాట్లాడినట్టు జీవో తీసుకొచ్చినప్పుడు అప్పుడు మాకు ఏజు మీరు నోటిఫికేషన్ ఇచ్చుంటే మాకు ఉండేది. కానీ మీరు అది 2 ఏళ్ళు ఆగిన తర్వాత మళ్ళీ మా ఏజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ మేము అదే ఏజ్ ఇస్తామనంటే మాకైతే రావట్లేదు కదా. మరి కాబట్టి 2 సంవత్సరాలు మీరు ఖచ్చితంగా పెంచాల్సిందే. ఎందుకు అవకాశమే అడుగుతున్నాం. మేము ఫిజికల్గా ఫిట్గానే ఉన్నాం కదా. ఎవరో మాట్లాడతారట ఫిజికల్గా ఫిట్గా లేనని, రమ్మానండి చూద్దాం. అది కూడా అవకాశం ఏమంటున్నాం. ఖచ్చితంగా ఏజ్ అనేది కానిస్టేబుల్కి 36 ఇవ్వాల్సిందే, ఎస్ఐకి 38 అనేది ఇవ్వాల్సిందే. తెలంగాణ బిడ్డలం అడుగుతున్నాము. తెలంగాణ బిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు ఇస్తున్న నోటిఫికేషన్ ఇది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మీరు మొట్టమొదటిసారి ఇస్తున్న నోటిఫికేషన్. దీంట్లో మీరు అవకాశం ఇవ్వకపోతే ఏడబోయి దునికి సావాలి. మేము అవకాశమే కదా మేము అడుగుతుంది, ఉద్యోగాలు అడుగుతలేం కదా. అడిగిన రోజు మీరు 7,000 ఇస్తామని మేము సపరేట్గానే ఊకున్నాం. ఇవాళ అవకాశమే అడుగుతున్నాం వయసు ఇవ్వమని చెప్పి. దానికి కూడా ఎవరో మాట్లాడతారట, ఏదో సవితి ప్రేమ చూపించినట్టు చూపిస్తారు మా మీద. తెలంగాణ బిడ్డలో మేము, మాకు అడిగే అధికారం ఉంది, మీరు ఎందుకు ఇయ్యారు ఏజ్? ఖచ్చితంగా ఇది చాలా పెద్ద మొత్తంలో జరగబోతుంది. ఒకటే విషయం నేను చెప్పాలనుకుంటానా, జీవో 46 అనే అంశంలో 5,000 ఉద్యోగాల మీద కొన్ని లక్షల మంది అప్లికేషన్ పెట్టుకుంటే ఫైనల్గా 1,00,000 మంది వస్తే ఒక 15,000 మందికి నష్టం జరిగితేనే జీవో 46 విషయంలో రాష్ట్రం అంతా బాకి చాలా పెద్ద ఎత్తున ఉర్రు తలుగి అదే జీవో 46 మీరు పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి ఇవ్వాల. మీరు ఏజ్ కనుక అవకాశం ఇవ్వకపోతే ఇక్కడ నష్టపోయిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏమనుకుంటాడంటే మీరు అవకాశం ఇవ్వకపోతేనే నాకు ఉద్యోగం రాలేదనుకుంటాడు. ఒక్కరికి కూడా ఎట్లానంటే విరోధులుగా మారకండి. ఎవరికి కూడా ఇది మన ప్రభుత్వం అనుకుంటున్నాము, న్యాయం చేసే ప్రభుత్వం అనుకుంటున్నాము, అవకాశం కోరుకుంటున్నాము. కాబట్టి ఖచ్చితంగా మా తెలంగాణ బిడ్డల మీద ప్రేమ చూపించి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. ఇండ్లలో ఉన్నోళ్ళు కూర్చోకండి, మీ హక్కుల కోసం కొట్లాడడానికి మీరు రండి. మీ ప్రధాన హక్కుగా మీరు ప్రశ్నించే గొంతుగా మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.